హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, పెద్దగా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఫస్ట్ 1/2 kg చికెన్, అందులో 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్, తర్వాత ఒక స్పైస్ లెవెల్ని బట్టి నేనైతే 4 స్పూన్స్ కారం వేసుకున్నా, 1 స్పూన్ ధనియా పౌడర్, తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, లెమన్ ఒక హాఫ్ స్క్వీజ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 10 to 15 minutes లేదా ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన వదిలేయాలి. దానికంటే ముందు 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కలిపేసేయాలి మంచిగా. నెక్స్ట్ ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. 2 times క్లీన్ చేసి నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని మనం ఏదైతే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నామో అందులోకి షిఫ్ట్ చేసుకొని అందులో 1 కప్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం స్పూన్తోనే కలపాలి, లేదంటే చికెన్ మ్యారినేట్ అయ్యి ఉంటుంది కాబట్టి పీసెస్ కొంచెం మెత్తగా అవుతాయి. అందులోనే కొంచెం జాజికాయ కొంచెం చుంచి వేయాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి, కాసేపు పక్కన వదిలేసేయాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి, అందులో ఒక 1 స్పూన్ రాక్ సాల్ట్, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, కొంచెం సాహి జీరా, కొన్ని లవంగాలు, 4 తీసుకున్నాను లవంగాలు నేను. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో. అది మంచిగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆల్టర్నేట్గా వేరే స్టవ్ పైన మనం మ్యారినేట్ చేసిన చికెన్ సిమ్లో పెట్టి పెట్టేసేయాలి. నేను అట్లానే పెట్టేస్తాను. తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయినాయి, తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, సో కొంచెం మళ్ళీ యాడ్ చేశాను. తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా, అది అందులో వేసేసేయాలి. వాటర్లో వేసి వెంటనే కలియబెట్టాలి, లేదంటే కింద గడ్డల్లాగా ఉండిపోతుంది రైస్. వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే అది గంజి ఫామ్ అయ్యి మనకు బిర్యానీ సరిగా రాదన్నమాట. బాయిల్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా స్విమ్ చేస్తూ ఉండాలి రైస్. అన్ని వాటర్ ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్. ఒక 80% కుక్ అయిన తర్వాత మనం చికెన్ పైన రైస్ మొత్తం తీసి ఇందులో వేసుకోవాలి. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వాటరు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టి దానిపైన ఏదన్నా వెయిట్ లాంటిది పెట్టేసేయాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద, 10 minutes కంప్లీట్ సిమ్లో పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ దమ్కలా వదిలేసేయాలి. టైం లేదు అంటే అట్లీస్ట్ 10 to 15 minutes అన్నా వదిలేండి, లేదంటే టేస్ట్ బాగోదు. దమ్ అవుతేనే బాగుంటుంది, రైస్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం మన రైస్ ఎలా అయిందో, మన బిర్యానీ. వావ్, సూపర్గా పర్ఫెక్ట్గా అయిపోయింది రైస్. మనకి మంచి కుక్ అయింది చికెన్, ఇంకా రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.